హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే వచ్చేసి క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ఆల్కహాల్. క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ఆల్కహాల్ అంటే ఏంటి, అది మొత్తం మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని వరకు చూడండి. నోట్స్ కూడా ప్రొవైడ్ చేసినా కదా, సేమ్ ఇదే నోట్స్ రాసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. కంపల్సరీ వీడియోని చూసిన వెంబడి లైక్ చేయండి. క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ఆల్కహాల్ అంటే ఏం లేదండి, సమ్ కెమికల్ టెస్ట్ దట్ ఆర్ యూజ్ టు ఐడెంటిఫై ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ పర్టికులర్ సొల్యూషన్లో. ఏదైనా మనము పర్టికులర్ సొల్యూషన్లో ఆల్కహాల్ యూజ్ చేస్తాం, బట్ సమ్ ఆఫ్ దెమ్ మెయిన్లీ లూకాస్ విక్టోరీ మేయర్ ఆర్ యూజ్ చేస్తారు. దస్ యూజ్ డిఫరెంట్ బిట్వీన్ ద అవి ఎందుకు యూజ్ చేస్తారంటే ప్రైమరీ ఆల్కహాల్ కావచ్చు, సెకండరీ ఆల్కహాల్ కావచ్చు, టెర్షరీ ఆల్కహాల్ కావచ్చు. ఈ టెస్టుల్లో మోస్ట్లీ 4 క్వాలిటేటివ్ టెస్ట్ అనేది కామన్. ఏంటివంటే సోడియం మెటల్ టెస్టు, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు సిరామిక్ అమోనియం నైట్రేట్ టెస్టు, ల్యూకస్ టెస్టు, విక్టోరీ మేయర్ మెథడ్ టెస్ట్ అనమాట. మనకు దీంట్లో ప్రైమరీ ఆల్కహాల్ అంటే ఏంది, సెకండరీ ఆల్కహాల్ ఏ విధంగా, టెర్షరీ ఆల్కహాల్ ఏ విధంగా ఉంటుందో మనకు ఈ విధంగా కనబడుతుంది. ప్రైమరీ ఆల్కహాల్ వచ్చేసి CH3HOH అనమాట. నెక్స్ట్ సెకండరీ ఆల్కహాల్ CH3 సెకండ్ కదా, 2 మీథేన్ గ్రూప్ OH. కమింగ్ టు టెర్షరీ ఆల్కహాల్, బోత్ ఆర్ ఓన్లీ సింగిల్ కార్బన్ అనమాట. దిస్ ఈజ్ ద మనకు ఆల్కహాల్ అంటే ఏంటి అది టెస్టులు. కమింగ్ టు సోడియం మెటల్ టెస్ట్. ఈ సోడియం మెటల్ టెస్ట్లో వచ్చేసి ఆల్కహాల్ విత్ స్మాల్ డై పీసెస్ ఆఫ్ సోడియం గివ్ ఎఫరెవెన్సెస్ డ్యూ టు ద లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. మనము దీంట్లో ఒక దాంట్లో వాటర్ తీసుకొని ఆల్కహాల్ కొన్ని డ్రై పీస్ సోడియం మెటల్ యాడ్ చేస్తే మనకి ఎఫరెవెన్సెస్ అనేవి మనకు వచ్చేసాయి. లిబరేట్ బై ద హైడ్రోజన్ గ్యాస్ ద్వారా మనకు ఎఫరెవెన్సెస్ అనేది బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా ఆల్కహాల్ వేసిన తర్వాత సోడియం మెటల్ వేస్తే విధంగా మనకు సోడియం మెటల్ మనకేమొచ్చింది, హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫామ్ అయింది. NaOH కదా, NaOH ఫామ్ అవ్వకుండా సోడియం గాను హైడ్రోజన్ గాను సపరేట్గా అనేది మనకు సపరేట్ అయిపోయి ఫామ్ అయిందనమాట. దిస్ ఈజ్ ద సోడియం మెటల్ టెస్ట్. కమింగ్ టు ద సిరామిక్ అమోనియం నైట్రేట్. ఈ సిరామిక్ అమోనియం నైట్రేట్ ఏంటంటే ఆల్కహాల్ విత్ ఫ్యూ డ్రాప్ ఆఫ్ సిరామిక్ అమోనియం నైట్రేట్ రియేజెంట్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకు రెడ్ కలర్ ఫామ్ అవుతుంది. మన ఆల్కహాల్లో మనకు ఫ్యూ డ్రాప్ ఆఫ్ సిరామిక్ అమోనియం ఏం చేస్తే ఏమవుతుంది, రెడ్ కలర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. రెడ్ కలర్ సిరామిక్ అమోనియం నైట్రేట్ టెస్ట్ దాని ఐడెంటిఫికేషన్ ఏంది, రెడ్ కలర్ ఫామ్ అవ్వడమే దాని మెయిన్ అన్న. కమింగ్ టు ల్యూకస్ టెస్ట్. ల్యూకస్ టెస్ట్లో ఇది మెయిన్లీ యూజ్డ్ బై ద డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్ ఏ విధంగా ఉంటుంది అనేసి ల్యూకస్ టెస్ట్ డిఫరెన్స్ చేస్తాయి. ఇన్ దిస్ టెస్ట్ ఆల్కహాల్ ట్రీటెడ్ విత్ ద సొల్యూషన్ ఆఫ్ HCl జింక్ క్లోరైడ్ టు ఫార్మ్ ద ఆల్కహాల్ హైలైడ్. మనము మన ల్యూకస్ టెస్ట్లో మనం ఏమేమి యూజ్ చేస్తాము అంటే, మన ల్యూకస్ టెస్ట్లో ఏమేమి యూజ్ చేస్తాము, జింక్ క్లోరైడ్, HCl. ఈ జింక్ క్లోరైడ్, HCl వాడినప్పుడు ఏమవుతుంది, మనకి ఏం ఫామ్ అవుతుంది, ఆల్కైల్ ఆలైడ్స్ ఫామ్ అవుతాయి. ఏం ఫామ్ అవుతాయి, ఆల్కైల్ ఆలైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. జింక్ క్లోరైడ్ దీన్ని యూజ్ చేసి ఏమవుతుంది మనకు ప్రైమరీ, సెకండరీ అంటే ఒక్కొక్క దాంట్లో ప్రైమరీలో ఏ విధంగా, సెకండరీలో ఏ విధంగా, టెర్షరీలో ప్రైమరీలో అయితే రియాక్షన్ అనేది ఏమి ఉండదు, సెకండరీలో అయితే రియాక్షన్ ఉంటుంది, టెర్షరీలో కూడా రియాక్షన్ ఉంటుంది. ఆల్కైల్ ఆలైడ్ ఫామ్ అవుతాయి అనేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఏం ఫామ్ అవుతాయి ల్యూకస్ టెస్ట్లో, ఆల్కైల్ ఆలైడ్ ఏమి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ క్లోరైడ్, HCl. మనం ప్రైమరీ ఆల్కహాల్ టు గివ్ ద నో రియాక్షన్ ఇన్ ద ల్యూకస్ రియేజెంట్, రూమ్ టెంపరేచర్ వద్ద ఎలాంటి రియాక్షన్ అనేది ఉండదు. కమింగ్ టు మనకు దేంట్లో సెకండరీ ఆల్కహాల్లో ఏ విధంగా రియాక్షన్ ఉంటుంది, ల్యూకస్ రియేజెంట్స్ గివ్ ద రియాక్షన్ అప్రాక్సిమేట్లీ టు ద 5 minutesలో క్లౌడ్నెస్ అపియర్స్ ఫామ్ అవుతాయి. మనకు ఏమవుతుంది 5 minutesలో ఏమవుతుంది, క్లోరైడ్ ఫామ్ అవుతుంది. OH ప్లేస్లో ఏమొచ్చింది మనకు, దీంట్లో క్లోరైడ్ ఫామ్ అవుతుంది అనమాట. కమింగ్ టు టెర్షరీ. టెర్షరీలో రియాక్షన్ విత్ ద రియోజన్ ల్యూకస్ రియోజన్ గివ్ ఇన్స్టెంట్ రియాక్షన్ ఇన్ ద ఇమ్మీడియట్ రియాక్షన్ ఫామ్ అవుతుంది మనకి ఇంట్లో క్లౌడ్నెస్ అపియర్ ఇమ్మీడియట్గా మనకు సేమ్ అదే విధంగా
మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇమ్మీడియట్ రియాక్షన్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఇక్కడనేమో 5 minutesలో, దీంట్లోనేమో ఇమ్మీడియట్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది ల్యూకస్ టెస్ట్లో, టెర్షియరీ ఆల్కహాల్లో. కమింగ్ టు విక్టోరియా మేయర్ మెథడ్. ఈ విక్టోరియా మేయర్స్ మెథడ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ మెథడ్ అండి. ఇది మన ఆల్కహాల్లో, మన టెస్ట్లలో యూజ్ చేస్తారు. డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఆల్కహాల్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ద ఫాలోయింగ్ సిరీస్ రియాక్షన్ క్యారీడ్ అవుట్ ద విక్టోరియా మేయర్స్. ద ఆల్కహాల్ ఫస్ట్ ట్రీటెడ్ విత్ ద అయోడిన్తో ట్రీట్ అవుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ అప్టైన్ ఇన్ ద ఆల్కైల్ హాలైడ్. అయోడిన్తో ఫామ్ అవుతుంది మనకి. దేంతోని ఏది అయోడిన్తో ఫామ్ అవుతుంది. దేంతోని మనకు అయోడిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ ట్రీట్ విత్ ద ఆల్కైల్ అయోడైడ్ ఫామ్ అవుతుంది. మనకి ఏమవుతుంది, అయోడిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఆల్కైల్ అయోడైడ్ దెన్ ట్రీటెడ్ విత్ ద సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుంది, నైట్రో ఆల్కేన్ అనేవి ఫామ్ అవుతుంది. టు ఫామ్ ద నైట్రో ఆల్కేన్ ఫామ్ అవుతాయి. ఈ ఆల్కైల్ అయోడైడ్ దేంతో ట్రీట్ చేస్తే, సిల్వర్ నైట్రేట్తో ట్రీట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది, నైట్రో ఆల్కేన్ అని ఫామ్ అవుతాయి. ఫైనల్లీ ద నైట్రో ఆల్కేన్ దేంతో ట్రీటెడ్ అవుతాయి, నైట్రస్ యాసిడ్తో ట్రీట్ అయినప్పుడు రిజల్ట్ ఏమవుతుంది, ఆల్కలీన్ బై ద యాడింగ్ ద కాస్టింగ్ సోడా ఫామ్ అవుతుంది. కాస్టింగ్ సోడా ఎప్పుడు ఫామ్ అవుతుంది, నైట్రో ఆల్కైన్లు దేంతో ట్రీట్ అవుతాయి, నైట్రస్ యాసిడ్తో దాంతో ఏమైనప్పుడు నైట్రో ఆల్కిన్ నైట్రిక్ యాసిడ్తో ట్రీట్ అయినప్పుడు ఏమవుతుంది, కాస్టింగ్ సోడా అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది, కాస్టింగ్ సోడా అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. విక్టర్ మేయర్ మెథడ్ అనేది మోస్ట్ కామన్లీ యూజ్ చేస్తారండి. ఇది మోస్ట్ కామన్ యూజ్ చేసే మెథడ్ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఆల్కహాల్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆల్కహాల్ అనేది దేంతోనే అయోడిన్తో రియాక్ట్ అయినప్పుడు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ ఏం ఫామ్ అవుతుంది, ఆల్కైల్ హాలైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఆల్కైల్ హాలైడ్ సిల్వర్ నైట్రేట్తో రియాక్షన్ పొందినప్పుడు నైట్రో ఆల్కేన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ నైట్రో ఆల్కిన్లు అనేవి నైట్రిక్ యాసిడ్తో ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, కాస్టింగ్ సోడా వస్తుందన్నమాట. మనం 1 by 1 చూద్దాము. ఫస్ట్ థింగ్ మనకేంది, అయోడిన్ దేంతో ట్రీట్ అవుతుంది, ఆల్కహాల్ ఏం చేస్తుంది, ఇక్కడ ఆల్కహాల్ ఏమవుతుంది, అయోడిన్తో వేసినప్పుడు ఏమవుతుంది, ఆల్కైల్ అయోడైడ్. ఈ ఆల్కైల్ అయోడైడ్తో దేంతోని, సిల్వర్ నైట్రేట్తోని రియాక్షన్ పొంది ఏం ఫామ్ అవుతుంది, నైట్రో ఆల్కిన్. ఈ నైట్రో ఆల్కిన్ దేంతోని, అదైతే నైట్రస్ యాసిడ్. ఈ నైట్రస్ యాసిడ్తో వచ్చినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, కాస్టింగ్ సోడా. ఈ అయోడైడ్ ఏమవుతుంది, అయోడైడ్ రెడ్ ఫాస్ఫేట్తో రియాక్ట్ అయ్యి ఆల్కైల్ హాలైడ్. ఈ ఆల్కైల్ హాలైడ్ సిల్వర్ నైట్రేట్తో రియాక్షన్ పొంది నైట్రైల్ ఆల్కిన్. ఈ నైట్రస్ యాసిడ్తో పొంది కాస్టింగ్ సోడా ఫామ్ అవుతుంది అన్నమాట. అయితే ప్రైమరీ ఆల్కహాల్లో రెడ్ కలర్ ఉంటుంది, సెకండరీ ఆల్కహాల్లో బ్లూ కలర్ ఉంటుంది, టెర్షియరీ ఆల్కహాల్లో అసలు కలరే ఉండదన్నమాట మనకు. ఈ విక్టర్ మేయర్ మెథడ్లో టెర్షియరీ ఆల్కహాల్లో అసలు కలరే ఉండదు. దిస్ ఈజ్ ద క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ఆల్కహాల్ నోట్స్ క్లాసు. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.